హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆవాజ్ 360కి. ఈరోజు మనం స్క్రీన్లో చూపించిన విధంగా టెక్స్ట్లో వీడియో ప్లే చేయడం నేర్చుకుందాం. ఫస్ట్ ఫైల్ మెయిన్ ఆప్షన్కి వెళ్ళి అందులో న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో మనం యూట్యూబ్ వీడియో కోసం ఎడిట్ చేస్తున్నాం కాబట్టి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. దానికోసం స్టార్ట్ మీడియాకి వెళ్తే లైబ్రరీ డ్రాప్ డౌన్లో సాలిడ్ కలర్స్ ఉంటాయి. అక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ కలర్ని హోల్డ్ చేసి లేయర్ 1లో డ్రాప్ చేయండి. తర్వాత నేను టెక్స్ట్ కోసం టైటిల్స్కి వెళ్తున్నాను. ఇక్కడ డిఫాల్ట్ టైటిల్ని సెలెక్ట్ చేసి లేయర్ 2లో డ్రాగ్ చేస్తున్నాను. నెక్స్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ టెక్స్ట్ ఆప్షన్స్ ఉంటాయి. టెక్స్ట్ ఏరియాలో టెక్స్ట్ ఎడిట్ చేయండి. నేను ఇక్కడ ఆవాజ్ ఇస్తున్నాను. టెక్స్ట్ ఏరియా కింద ఫాంట్ స్టైల్ ఉంది. అందులో మీకు ఇష్టమైన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంపాక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫాంట్ సైజ్ 120 ఎంటర్ చేశాను. లేదా మీరు టెక్స్ట్ కార్నర్ని హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే మీకు నచ్చిన ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. టెక్స్ట్ను నేను సెంటర్లో సెట్ చేస్తున్నాను. ఇప్పుడు టెక్స్ట్ కింద స్నాప్షాట్ ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే పాపప్ వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు టైమ్ లైన్ ముందు బ్యాక్గ్రౌండ్ అండ్ టెక్స్ట్ డిలీట్ చేయండి. స్టెప్లో ఏ వీడియో అయితే టెక్స్ట్ ప్లే అవ్వాలో అదే వీడియోను ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్, వీడియోని లేయర్ 1లో డ్రాగ్ చేసుకోండి. టెక్స్ట్ని లేయర్ 2లో డ్రాగ్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్, టెక్స్ట్ మీద రైట్ క్లిక్ చేసి క్రాప్ అండ్ జూమ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, క్రాప్, పాన్ అండ్ జూమ్. పాన్ అండ్ జూమ్ని క్లిక్ చేయండి. 2 రెక్టాంగిల్స్ స్టార్ట్ అండ్ ఎండ్ రెక్టాంగిల్ మీద క్లిక్ చేయండి. సో కార్నర్లో హోల్డ్ చేసి మినిమైజ్ చేయండి. ఏదైనా ఒక లెటర్ పైన ప్లేస్ చేయండి. తర్వాత అప్లై బటన్ మీద క్లిక్ చేయండి. లాస్ట్ స్టెప్, టెక్స్ట్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్లో బ్లెండ్ మోడ్ అనే డ్రాప్ డౌన్ నుండి మల్టీప్లే అప్లై చేయండి. ఇప్పుడు వీడియో అనేది టెక్స్ట్లో సెట్ అవుతుంది. వీడియో ప్లే చేసి రిజల్ట్ చూద్దాం. ఈ విధంగా వీడియో అనేది టెక్స్ట్లో ప్లే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.